స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అనుదినము దేవుని వాగ్దానాలు వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘ పక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక వాగ్దానాన్ని మీతో జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ఆదికాండం 32వ అధ్యాయంలోని 7వ వచనం చక్కని మాట మనం చూస్తే, ఆదికాండం 32:7లో భక్తుడైనటువంటి యాకోబు మిక్కిలి భయపడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. యాకోబు ఎందుకు భయపడ్డాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు తన తండ్రిని మోసపరిచి, అన్నను మోసపరిచి, మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తన 2 భార్యలను, బిడ్డలను, దాసదాసీలను, సంపదను కలిగిందంతా వెంట పెట్టుకొని వస్తున్న ఆ సందర్భములో ఏశావు యాకోబును చంపాలని 400 మందితో బయలుదేరి వస్తున్నాడన్న సంగతి యాకోబు తెలుసుకుని మిక్కిలి భయపడినని చెప్పి రాశారు. భయము వేరు, మిక్కిలి భయము వేరు. మిక్కిలి భయం అంటే ప్రాణ భయం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడలారా, ఏం చెబుతున్నా అంటే, దేవుని బిడలారా, ఆనాడు యాకోబు ప్రాణభయాన్ని బట్టి భయపడినట్లుగా వాక్యం చెప్తా ఉంది. అదేవిధంగా ఈనాడు చాలామంది ప్రతి విషయాన్ని కూడా భయపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి, పెద్ద పెద్ద విషయాలకు కూడా భయపడుతూ ఉంటారు. అయితే దానిని బట్టి ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే, యాకోబు భయపడ్డాడు, కానీ దేవుని దగ్గర మొరపెట్టాడు. అయ్యా, మా అన్నయ్య వచ్చి తల్లులు పిల్లలతోటి నన్ను చంపుతాడేమో అని చెప్పేసి భయపడి ఆ రాత్రంతా కూడా ఎబేకురేవు దగ్గర ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. తెల్లవారులు కూడా పెనుగులాడినట్లుగా ప్రార్థన చేసినట్లుగా భయపడ్డాడు. కానీ దేవునికి మొర్రపెట్టుట చేత, ప్రార్థన చేయట చేత ఆయన ఆ మరణము నుంచి తప్పించబడ్డాడు. ఆయన చేసిన ప్రార్థనకు ఆయన భయపడినప్పటికీ తెల్లవారిపాటికి అన్న కలిసిన తర్వాత 2 కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? భయపడటం మానవుని యొక్క సహజ లక్షణమే, కానీ దేవునికి ప్రార్థన చేస్తే మొరపెడితే కలిగిన భయములన్నిటినీ కూడా నా యేసయ్య తొలగించి వేయునుగాక. ఆమేన్. స్తోత్ర. దేవుని బిడలారా, ఏం చెబుతుందంటే, అలాగున మనం కూడా కొన్నిసార్లు మనుషులు చెప్పేటువంటి మాటలకు ఏం చేస్తాం తెలుసా? మనుషులు చెప్తున్నటువంటి మాటలు, ఉదాహరణకి ఒక జ్యోతిష్కుడు దారిన పోతూ నలుగురున్న చోట ఏమంటాడంటే, ఇల్లు ఎవరిదండి అని చెప్పేసి ఒక ఆమెను అడిగితే, మాదేనయ్యా అని చెప్పేసి అంటే, అయితే ఇదిగమ్మా మీకు ఇలా కీడు సంభవించబోతుంది, లేకపోతే అలా ఇలా అని చెప్పేసి అని అంటే, అప్పుడు ఆ తల్లి చాలా భయపడిపోతూ వచ్చింది. నేను ఒక మాట చెప్పిన, మనుషులు చెప్పే మాటలకు మనం భయపడటం కాదు. అసలు ముందులో వాడికి, జ్యోతిష్కుడికి ఆ బ్రతుకుదేరు కోసం పట్టచాత పట్టుకొని వాడు నీకు అది జరిగింది అని చెప్పేసి చెప్పి ఆ మాటలతో భయపెడుతూ భయపడటం కాదు. దేవునికి భయపడాలి. బైబిల్ గ్రంథంలో ఇలాగ చక్కని మాటలు ఏమని సెలవిచ్చాడంటే, యాకోబు వలె మనము దేవునికి భయపడి ప్రార్థన చేస్తే ఇదిగో కలిగిన ఆపదలన్నిటి నుంచి, అపాయాలన్నిటి నుంచి దేవుడు విడిపించినట్లుగా వాక్యంలో చూస్తాం. అయితే నేను కొర్నేలి భక్తుడు ఎలాగూ దేవుని యందు భయము కలిగి ఉన్నాడో అలా ఉండాలి మనము కూడా. వాక్యంలో అంటాడు, సామెతలందు 10:24 అంటాడు కదా, భక్తిహీనుడు దేనికి భయపడునో అది వాని మీదకి వచ్చును అని రాశారు. భక్తిహీనులమై మనం భయపడినప్పుడు భయపడుతున్న దేనికి, గాలిని చూసి భయపడతారు, నీడను చూసి భయపడతారు, ఇంకా ఎన్నెన్నో చూసి భయపడుతూ ఉంటాం లోకంలో ఉన్న వాటిని బట్టి. కానీ దేవునికి మనం భయపడి ప్రార్థన చేస్తే ఈ లోక సంబంధమైన భయములన్నింటినీ నా యేసయ్య తొలగిస్తాడు. అయితే ఆదికాండం 15వ అధ్యాయం మొదటి మాటలో అబ్రహాము దగ్గరకు దేవుని వాక్యం ప్రత్యక్షమై మాట్లాడుతూ వచ్చిన సందర్భంలో నీ బహుమానము అత్యధికమగును అని చెప్పాడు దేవుడు. నీ బహుమానం అత్యధికం కావడానికే
అబ్రహామా భయపడకము, నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్పాడు కనుక మన బహుమానాల్ని అత్యధికం చేయడానికే దేవుడు కొన్నిసార్లు భయపెడతాడు, మనలను సరిచేస్తాడు, మనలను దీవిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని దీవెనల కొరకు ఏం చెబుతున్నంటే, దేవునికి భయపడుతూ లోక సంబంధమైన వాటికి దేనికిని మనం భయపడుకుందుము గాక. ఆమేన్. ఆశ్చర్యుడా మీకు వందనాలు. ఉదయకాలం మన మాకిచ్చిన మాటలకై వందనాలు. దేవా మా తండ్రి, నీ మాటలు వింటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి కుటుంబాలను నాయన భయములన్నిటినీ యేసు నామములో తొలగిపోవును గాక. నీ యొక్క మహిమతోను ప్రభావంతో నింపి బలపరుస్తున్నామని యేసయ్య పేరట వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట శుభాలు, వందనాలు.